నాసిక్ నాసిక్ జిల్లా ముంబైకి 187 కిలోమీటర్లు అనగా 116 మైళ్ళు నార్త్ ఈస్ట్లో మహారాష్ట్ర పర్యాటకంలో వెళ్తుంది. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నాసిక్ పట్టణం భారతదేశంలోని అత్యంత పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఇది గోదావరి నదికి 2 ఒడ్డున నిర్మించబడిన ఆలయం పట్టణం. ఇది దాదాపు 200 పుణ్యక్షేత్రాలను కలిగి ఉంది. నది ముందు వరుసలో ఉన్న ఘాట్లు అద్భుతమైన కుంభమేళాకు వేదికగా ఉన్నాయి. పురాణాల ప్రకారం రామాయణం యొక్క హీరో రాముడు తన 14 సంవత్సరాల వనవాస సమయంలో ఇక్కడ నివసించాడు. రామకుండ్ మధ్యలో ఉన్న ట్యాంకు మరియు పట్టణం యొక్క కేంద్ర బిందువు రాముడు మరియు అతని భార్య సీత స్నానం చేసిన ప్రదేశానికి గుర్తుగా నమ్ముతారు. చనిపోయిన వారి అస్థికలను కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు. నాసిక్లోని చాలా దేవాలయాలు 18వ శతాబ్దానికి చెందినవి. రామకుండ్కు తూర్పున ఉన్న కాలరామ దేవాలయం 25 మీటర్లు ఎత్తైన శిఖరంతో నల్లరాతితో నిర్మించబడింది. ఇది రావణుడు సీతను అపహరించిన ప్రదేశాన్ని సూచిస్తుంది. రామేశ్వరాలయం దాని హాలు పైకప్పుపై అద్భుతమైన శిల్పాలను కలిగి ఉంది. అయితే స్టేషన్కు దగ్గరగా ఉన్న ముక్తిధామ్ ఆలయం దాని గోడలపై భగవద్గీత నుండి శాసనాలను కలిగి ఉంది. పరిసరాలు పాండులీనా నాసిక్కు దక్షిణంగా 8 కిలోమీటర్లు ఉంటుంది. క్రీస్తుపూర్వము 1వ మరియు 2వ శతాబ్దాల నాటి 24 బౌద్ధ గుహలు ఉన్నాయి. పురాతనమైనది గుహ 10. ఇది ఒక విహార మఠం. దాని ప్రవేశ ద్వారం పైన అద్భుతమైన శిల్పాలు మరియు శాసనాలు. గుహ 18 ఒక ప్రారంభ చైత్యగ్రీవ అందంగా చెక్కబడిన వెలుపలి భాగాన్ని కలిగి ఉంది. ఇతర చక్కటి గుహలు 3 మరియు 20 ఉన్నాయి. పవిత్రమైన త్రయంబకేశ్ యుద్ధ దేవాలయం నాసిక్కు పశ్చిమాన 33 కిలోమీటర్ల దూరంలో శివుని 12 సహజ సిద్ధమైన జ్యోతిర్లింగాలలో కాంతిలింగాలు ఒక ప్రదేశంలో నిర్మించబడింది. ఇది పెద్ద ప్లాట్ఫారంతో గుండ్రంగా ఉంది మరియు కారు శిఖరాగ్రాన్ని కలిగి ఉంది. హిందువులు కాని వారికి దగ్గరగా ఉన్నప్పటికీ సందర్శకులు ఇప్పటికీ ప్రాంగణంలో మరియు దాని నుండి దారితీసే ఆలయాన్ని చక్కగా చూడవచ్చు. నాసిక్ నుండి దాదాపు 65 కిలోమీటర్లు దూరంలో షిర్డీ ఉంది. ఇది 1918లో మరణించిన మొదటి సాయిబాబా మహారాష్ట్ర యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సెయింట్ యొక్క టెర్క్ కాంప్లెక్స్. రామకుండ్ నాసిక్ రామకుండ్ పవిత్ర ట్యాంకు నాసిక్ జిల్లా ముంబైకి 187 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.